చాలామంది చెప్తారు నీకు డిసిప్లిన్ లేదని. కానీ నిజం ఏంటంటే డిసిప్లిన్ అనేది పర్సనాలిటీ ప్రాబ్లమ్ కాదు. రీజన్ ప్రాబ్లమ్. రీజన్ స్ట్రాంగ్‌గా ఉంటే డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. నువ్వు డిసిప్లిన్ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. డిసిప్లిన్ అంటే ఏంటి అని అడిగితే చాలామంది చెప్తారు ఎర్లీ మార్నింగ్ లేవాలి, చల్లనీటితో స్నానం చేయాలి, 30 డేస్ ఛాలెంజెస్ చేయాలని. కానీ ఇవన్నీ ఇంప్రెసివ్‌గా కనిపిస్తాయి అంతే. లాంగ్ లైఫ్‌లో అసలు వర్క్ అవ్వవు. ఎందుకంటే రీజన్ లేకపోతే డిసిప్లిన్ కొలాప్స్ అవుతుంది. రియాలిటీ మాట్లాడుకుంటే ఎగ్జామ్స్ టైంలో డిసిప్లిన్ ఉంటుంది. జాబ్ ఇంటర్వ్యూ ముందు డిసిప్లిన్ ఉంటుంది. అప్పుడు ఎందుకు సడన్గా డిసిప్లిన్ వస్తుంది? ఆన్సర్ ఇవ్వు సార్. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి. ఎగ్జామ్స్ చదవకపోతే ఫెయిల్ అవుతావు, జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకపోతే జాబ్ రాదు. అందుకే డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ ఏమి మోటివేషన్ నుంచి రాదు, ఫియర్ ఆఫ్ లూజ్ నుంచి వస్తుంది. ఓకే, ఇవన్నీ నీకు తెలిసినా ఎందుకు నువ్వు ఖాళీగా ఉన్నావంటే స్కిప్పింగ్కి కాస్ట్ లేదు, కంఫర్ట్కి ప్రైస్ లేదు. ఏదన్నా ఒక పనిని పోస్ట్ పోన్ చేస్తున్నావంటే దానికి కూడా ఒక ప్రైస్ పెడితే, ఈ పని నువ్వు పోస్ట్ పోన్ చేసి నువ్వు ఇంత అమౌంట్ కట్టాలంటే ఎవరు స్కిప్ చేయరు. దాంతోపాటు నీకు ఇంత కంఫర్ట్ కావాలంటే ఇంత అమౌంట్ పే చేయాలంటే ఎవడు కంఫర్ట్ కోసం ఉండడు. మీ లైఫ్లో ఏం లాస్ లేకపోతే మీ బాడీ ఎఫర్ట్ని యాక్సెప్ట్ చేయదు. అందుకే ప్రతి దానికి ఒక రీజన్ ఉండేలా చూసుకోండి. డిసిప్లిన్ ఈజ్ ఎ లై అనే దానికి నా పర్సనల్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తా. 2 months బ్యాక్ సినారియో ఇది. నేను కూడా చాలా రోజుల నుంచి డిసిప్లిన్గా ఉందాం అనుకున్నా. 1 day ఎర్లీ మార్నింగ్ లేవాలని డిసైడ్ చేసుకున్నా. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవాలని డిసైడ్ చేసుకుని అలారం పెట్టుకున్నా. ఫస్ట్ 2 days బాగా ఫాలో అయ్యా. 3rd day స్నూజ్ బటన్ ప్రెస్ చేశాను. సర్లే ఇంకా రేపు నుంచి ప్రాపర్గా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. రొటీన్ క్రియేట్ చేసుకున్నాను, టైం టేబుల్ రాసుకున్నాను. కానీ 2 వారాలు కూడా కంప్లీట్ చేయలేదు. అప్పుడు నాకు అర్థమైంది రొటీన్లో ప్రాబ్లం కాదు, నా లైఫ్లో ఏం రిస్క్ లేదు. అందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. ఎర్లీ లేచినా లేవకపోయినా నా లైఫ్లో ఏం చేంజ్ ఉండదు. వర్క్ చేయకపోయినా ఇమ్మీడియట్ లాస్ ఏం లేదు. కాబట్టి డిసిప్లిన్ ఫెయిల్ అయింది. మీ లైఫ్లో చేంజ్ కావాలంటే డిసిప్లిన్ కోసం సెర్చ్ చేయకండి. దాని బదులు ఇవి ట్రై చేయండి. ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్ళీ ట్రై చేయండి. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నావు కానీ చేయలేకపోతున్నావు. అప్పుడు ఇలా చెప్పుకోండి, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయకపోతే నేను ఫ్యాట్గా ఉంటా, అప్పుడు నన్ను ఏ అమ్మాయి చూడదో, నన్ను లవ్ చేయదు అని. చాలామందికి ఈ రీజన్ అంతగా నచ్చకపోవచ్చు, బట్ స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది. సెకండ్ రూల్, కంఫర్ట్ చీప్గా ఉంటే వర్క్ ఆప్షనల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి జాబ్ లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ ఫుడ్ పెడుతున్నారు. ఒకవేళ బయట ఉంటే రెంట్ పంపిస్తున్నారు, మొబైల్ రీఛార్జ్లు చేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు వర్క్ చేయాలనిపిస్తుందా? చేయకపోతే ఏమైనా లాస్ ఉందా? ఏం లేదు. అందుకే వర్క్ ఆప్షనల్ అయిపోతుంది. కంఫర్ట్ ఫ్రీగా దొరికితే డిసిప్లిన్ ఆటోమేటిక్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినారియోని డిఫరెంట్గా ఆలోచిస్తే, అదే సేమ్ అబ్బాయికి ఒక కండిషన్ పెట్టి 3 monthsలో జాబ్ రాకపోతే నీ ఎక్స్పెన్సెస్ అన్ని స్టాప్ చేస్తాము అని చెప్తే అప్పుడు వర్క్ ఆప్షనల్ అవ్వదు, అర్జెంట్ అవుతుంది. రియల్ చేంజ్ అప్పుడు వస్తుంది ఎప్పుడైతే కంఫర్ట్ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు. ఈ మాటలు చాలా మందికి తప్పుగా అనిపించవచ్చు, బహుశా 95% పీపుల్కి తప్పుగా అనిపించు. బట్ మిగతా ఆ 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలుసు రియల్ వరల్డ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది. ఫైనల్గా ఒక మాట, డిసిప్లిన్ వెతకండి, రీజన్ వదలకండి. ఈ వీడియో చాలా మందికి హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. మీ ఒపీనియన్ కామెంట్స్లో కామెంట్ చేయండి. అగ్రీను, డిసిప్లిన్, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి.